మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, తిరిగి ఒక దేవుని మంచి మాటలతో తిరిగి ఈ విధంగా మీతో కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశమును బట్టి, ఈ భాగ్యమును బట్టి, తిరిగి ఈ మాటలు వినటానికి మమ్మల్ని మీ కుటుంబాలు మా కుటుంబాల సజీవ లెక్కలో ఉంచి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామల పరలోకమందున్న దేవునికి, ఆయన పాదముల దగ్గర మన జీవితాలు చేసిన మేలులన్నిటికీ శిరస్సు వంచి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనం ఇవాళ విందాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, ఎంతమంది అయితే ఈ వెలుగు కలిగిన మాటలు యూట్యూబ్ ద్వారా నీ బిడ్డలు చూస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని మీరు ఇన్ని రోజులు ఆశీర్వదించి నీ కృపచేత నింపి మళ్ళా నీ మాటలు వినగలిగే భాగ్యం బిడ్డలకి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయినా. ఇదిగో తండ్రి, మమ్మల్ని కూడా తండ్రి ఇదిగో ఈ మాటలు మాట్లాడడానికి పరిశుద్ధాత్మ శక్తి చేత నీ కృపచేత నింపి మాటలు మాట్లాడడానికి ఒక సాధనంగా పనిముట్టుగా మమ్మల్ని వాడుకున్నందుకు వందనాలు తండ్రి. తిరిగి మేము ఈ మాటలు ధ్యానించుకొని నీలో ఆనందించి ఆ మాటల వలన ఫలించి అభివృద్ధి పొందే భాగ్యం ఇంటున్న బిడ్డలకు చెప్తున్నాకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఇవాళ ఎవరైనా సరే భక్తి జీవితంలో అంటే భూమి మీద ఉన్న ఎవరికైనా దేవుని పిల్లరా ఈ మాటలు పనికి వస్తాయి. భక్తి జీవితంలో మనం చూడగలిగితే దేవుని పిల్లరా, దేవుడు సన్నిధానానికి మనము వెళ్ళినప్పుడు దైవజనులు మనతో మాట్లాడుతూ దేవుని మాటల గురించి వివరిస్తూ ఉంటారు. ఈ దేవుని మాటలు వివరిస్తూ దేవుని మాటలు మనతో చెప్పుతున్న పిల్లలకి అసలు నిజమైన దైవ భక్తి ఎడలో ఉన్నదా లేదా అని వాళ్ళని ఎప్పుడైనా మీరు పరీక్షించి పరిశోధన చేసి ఆలోచించారా వాళ్ళ గురించి? ఎందుకంటే ఒక దైవజనుడు అయ్యుండి దైవ లక్షణాలు అతనిలో ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పగలమంటే దేవుని పిల్లరా, ఆ దైవజనుడు వలన మనకి ప్రయోజనం అనేది ఉండాలా, మనకి మేలనేది ఉండాలి. దేవుని పిల్లరా, నిజమైన దైవజనుడు వలన మన హృదయాలు కదిలింపబడితే మన జీవితంలో మార్పు వస్తుంది. మన జీవితాలు అద్భుతాలు స్వస్థత క్రియలు కూడా మనకు జరుగుతూ ఉంటాయి. దేవుని పిల్లరా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే దేవుని పిల్లరా, మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం ఆలోచిస్తామంటే వాక్యం బాగా చెప్పాడా, లేకపోతే ఎదుటివారిని బాగా తిట్టాడా, ఎదుటివారిని బాగా అవమానించాడా, ఘాటుగా మాట్లాడా, పౌరుషం కలిగి మాట్లాడా, వివేచనతో మాట్లాడా, అసలు ఇది మంచి ప్రసంగం చేశాడా లేదని మనం ఏం చేస్తామంటే ఇలాంటి వాటిల్లో పరీక్షించి మన ఆత్మీయ జీవితము పాడైపోతుంది. అలాగనే దేవుడి వలన మనం పొందాల్సిన మేలులు కూడా, దేవుని వలన మనకు రావాల్సిన చాలా మనం పోగొట్టుకుంటున్నాం. మన జీవితంలో ఒక అభివృద్ధి అనేది ఉండట్లేదు, ఒక ఆశీర్వాదం అనేది మనం నొందలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనం వెళుతున్న దైవజనుడు నిజమైన దైవభక్తి కలిగిన వ్యక్తి, ఆ దైవభక్తి కలిగిన గుణాలు అతనిలో ఉన్నాయా, దైవభక్తి కలిగిన ఆలోచనలు అతనిలో ఉన్నాయా, దైవ కోణంలో మనం నడిపించగలిగే స్థితి అతనికి ఉన్నదా లేదని దేవుని పిల్లరా మనల్ని మనము పరీక్షించుకోవాలా, పరిశోధన చేసుకోవాలా. మరి దైవభక్తి కలిగిన వారి వలన మనము పొందగలుగుతున్నామా ఏదన్నా, మనం వెళుతున్న దైవభక్తుని వలన మనమేమైనా పొందుతున్నామా, లేకపోతే మన ఆత్మీయ జీవితము మన జీవితాల్లో జరగాల్సిన మేలులని పతన స్థాయికి వెళుతున్నాయి అని చెప్పేసి ముందు మనం గమనించాలి. కానీ ఆయన బాగా పాడగలుగుతున్నాడా, బాగా డ్యాన్స్ చేయగలుగుతున్నాడా, బాగా చేతులు ఊపగలుగుతున్నాడా, లేకపోతే ఇంకా బాగా వాక్యము ఇతరులను బాగా ఖండించి ఏమండి టీవీలో ఏమి మనం చూడగలిగితే మరి అలాగనే వ్యతిరేకమైన మాట్లాడే వాళ్ళలో ఉంటున్నారని ఈ గాదిగా మనం చూసుకోవాల్సింది. దేవుని పిల్లారా, అతను దైవభక్తి కలిగిన కోణం అతనిలో ఉందా, దైవభక్తి కలిగిన ఆలోచనలు అతనిలో ఉన్నాయా లేదని అట్టిని మనం పరీక్షించుకుంటే ఒక్కసారి దైవ గ్రంథం దగ్గరికి మనం వెళ్ళి, దేవుని మాటల గ్రంథం దగ్గరికి మనం వెళ్ళి, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మరి 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ మనకి ఒక స్త్రీ కనపడుతుంది. ఆవిడ పేరు గనురాలని, ఏమండి సుమేవనీయురాలని, గనురాలని పేరు ఆమెకి. ఈ గనురాలైన స్త్రీ ఏం చేసిందంటే తన పెనిమిటితో ఒక మాట చెప్తుంది. దేవుని పిల్లారా, తన భర్తతో ఒక మాట చెప్తుంది. ఏం చెప్తుందంటే కాగా ఆమె తన పెనిమిటిని చూచి
మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. అంటే ఇతను ఏం చెప్తుందంటే, ఈవిడ భక్తి కలిగిన దైవజనుడని నాకు అతను చూస్తే ఏమనిపిస్తుంది, భక్తి కలిగిన దైవజనుడు అంటే భక్తి కలిగిన దైవజనుడని ఎలా గుర్తించింది దేవుని పిల్లారా? ఎలా గుర్తించగలిగిన భక్తి కలిగిన దైవజనుడని ఇతను గురించి మాట ఎలీషాను గురించి ఏమంటుందంటే, భక్తి కలిగిన దైవజనుడని నేను అతనిని ఎరుగుదును. అందుకని అతను వచ్చిపోయేటప్పుడు మనం ఏం చేద్దామంటే అతనికి మనం హెల్ప్ చేయాల. ఏంటంటే పాపం వచ్చి పోతున్నాడు కనుక మన మిద్ది మీద అతనికి మన గోడ మీద ఒక గది కట్టి అతను పండుకోవడానికి మంచము దీప బల్ల ఎన్ని పెడదామయ్యని తన భర్తకు చెప్తున్నాడు. భక్తి కలిగిన దైవజనుడు. ఇంతకీ భక్తి కలిగిన దైవజనుడిని చేర్చుకున్న ఆమెకు ఏం కలిగిందయ్యా అని దేవుని పిల్లల కింద భాగంలో కానీ మీరు చదవగలిగితే ఏమిందంటే, ఆమెకి ఏమి లేరంట, బిడ్డలు లేరు, సంతానం లేదంట. దేవుని పిల్లరా, సంతానం లేనప్పుడు ఆ దైవజనుడిని చేర్చుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే సంతాన భాగ్యం ఆమె కుటుంబంలో కలిగింది. అంటే సంతు లేదనే ఆ బాధ తనలో ఉంచి వెళ్ళిపోయిందంటే చక్కటి గర్భఫలం ఆమెకి కలిగినట్టుగా, కుమారుడు కలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు. అంటే ఒక భక్తి కలిగిన దైవజనుడు నీ ఇంట్లో కాలు పెడితే నీ జీవితంలో ఏదైతే లేదో, ఏదైతే నువ్వు పొందలేక ఇబ్బంది పడుతున్నావో, ఏదైతే నువ్వు అనుభవించలేకపోతున్నావో ఆ దైవజనుడు పాదం నీ గడపలోకి వచ్చినప్పుడు, నీ గడపలో నువ్వు ఆ దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతని వలన నువ్వు ఒక దీవెన నొందుతావు. ఏంటి ఆ దీవెన అంటే, నువ్వు సంపాదించుకోలేనిది, ఎవరు నీకు ఇవ్వలేనిది ఒక భక్తి కలిగిన దైవజనుడు నీ ఇంట్లో ప్రవేశించి నీవిచ్చే ఆతిథ్యం వలన ప్రతిఫలంగా ఏంటంటే నువ్వు ఏదైతే పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నావో అది ఆ దైవజనుడు భక్తి జీవితం వల్ల నీకు అనుగ్రహింపబడుతుందని చెప్పేసి దేవుని పిల్లరా, చక్కగా మనకి 2 రాజుల గ్రంథము 4 మనకు చూడితే 8 నుంచి మనం కింద భాగం చదివితే కూడా మనం ఈ భాగాన్ని చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. అంటే మనం ఎవరైనా ఒక మాట చెప్పుతున్నప్పుడు మన జీవితంలో అది నెరవేరుతుందా, అది జరుగుతుందని దేవుని పిల్లరా, ముందు మనం ఏం చేయాలంటే మనం పరీక్షించుకోవాలా దేవుని పిల్లరా. అలాగనే ఇంకో సన్నివేశం కూడా మనం చూస్తే దేవుని పిల్లరా, జీవగ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో 2:25వ వచనంలో కూడా ఇక్కడ ఒక సందర్భం మనకు కనపడింది దేవుని పిల్లరా. యెరూషలేమునందు సిమెయోను అని ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడు భక్తిపరుడయ్యుండి అని అన్నాడు. అంటే ఇతనికే ఉన్నాయంట లక్షణాలు. 1 నీతిమంతుడు అంట, 2 ఏంటంటే భక్తిపరుడై ఉన్నాడు అన్నాడు. మరి ఈ నీతిమంతుడు ఈ భక్తిపరుడు వలన అక్కడేమి మేలు జరిగింది అని చూడగలిగితే దేవుని పిల్లారా, భర్త కోల్పోయి 38 సంవత్సరాలు దగ్గర ఏం చేస్తుంది దేవాలయంలోనంట, దేవుడి మందిరంలో ఈ సిమెయోను అనే అతనున్న కాలంలోనంట సేవ చేస్తుంది. ఎవరామా అన్నగారు ఏమంటే సేవ చేస్తుంది. ఆ సేవ చేసే ఆమె ఆ దేవుడి సన్నిధానంలో ఆయన అక్కడ మందిరంలో ఒక యాజకుడుగా ఏమంటే పని చేస్తున్నప్పుడు ఆయన పాదాల దగ్గర సేవ చేస్తున్న ఏమకేమో వచ్చిందో తెలుసా, ప్రవక్తి అని ఒక పేరు సంపాదించుకోగలిగింది దేవుని పిల్లారా. ఏమంటే 7 ఏళ్ళు పెనిమిటితో కాపురం చేసి బహుకాలము గడిచిపోయినదయ్యి, ఏమంటే 84 సంవత్సరములు, 1 రోజు కాదు 2 రోజులు కాదండి, 84 సంవత్సరములంట ఇదవరాలయ్యింది, దేవాలయంలో సేవ చేస్తూ ఉందంట. మరి ఆ సమయంలో ఎవరున్నాడు, నీతిమంతుడు భక్తిపరుడైన సిమెయోను అక్కడ ఉన్నాడు దేవుని పిల్లారా. ఆ సిమెయోను దగ్గర దేవాలయంలో సేవ చేస్తున్నప్పుడు ఆమెకి ప్రవక్త అనే పేరు ఒకటి ఇచ్చాడు దేవుడు పిల్ల. అలాగనే మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడగలిగి సువార్త అందించగలిగే ఒక భాగ్యం ఎవరు పొందిందంటే ఆయన భక్తిపరుడు వలన ఆమెకేమి లాభాలు వచ్చినాయండి. ఆ భక్తిపరుడికి ఒక దర్శనం ఉంది. ఇశ్రాయేలును రక్షించువాడు అతను చూడకుండా నువ్వు మరణించవని ఆ భక్తిపరుడికి నీతిమంతుడికి దేవుడు ఒకటి చూపించాడు, ఒక సూచన. ఇదిగో ఇశ్రాయేలును రక్షించేవాడుని నువ్వు చూడకుండా మరణము నొందవయ్యా అన్నాక ఆ సమయంలోనే దేవాలయంలో భర్త చనిపోయిన 88 సంవత్సరాలు అక్కడ సేవ చేస్తున్న
అన్నాకి ఏమొచ్చిందంటే ఆ భక్తి పరుడు ద్వారా ఏమైంది, మహానుభావుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తుని చూసే భాగ్యం దొరికింది. దేవుని పిల్లరా, ఏమంటే యేసుక్రీస్తుని కొనియాడే భాగ్యం దొరికింది ఆమెకి. రెండోది ఏంటంటే ప్రవక్తి అనే ఒక భాగ్యం కూడా ఎవరికి దక్కిందంటే ఆమెకు తగ్గిందంటే ఆ సుమేయననే నీతిమంతుడి వలన ఒకటి ప్రవక్త అనే భాగ్యం దొరికింది. రెండోది ఏంటంటే యేసుక్రీస్తున కన్నులారా చూసి కొనియాడే భాగ్యం కూడా ఆమె జీవితంలో. దేవుని పిల్లర, మనం అంటే తర్వాత యేసుక్రీస్తు వారిని చూశాక ఆయన మాటలు చెప్పాక ఆమె ఎన్ని సంవత్సరాలు బ్రతికుంటుంది అంటే చాలా తక్కువ సంవత్సరాలే కదా బతికింది. మరి ఆ తక్కువ కాలంలో కూడా సుమేయనని నీతిమంతుడి దగ్గర పరిచర్య చేస్తూ దేవాలయంలో ఉంది కనుక యేసుక్రీస్తుని గురించి కొనియాడి చూడగలిగే భాగ్యం ఇచ్చింది. ప్రవక్త అని ఒక పేరు కూడా పొందింది. దేవుని పిల్లలు, అంటే ఒక నీతిమంతుడు వలన పక్కన వాళ్ళకు కూడా ఎలాంటి బిరుదు, ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి మీరు ఆలోచించండి. దేవుని పిల్లరా, ఏంటి అలాంటి భక్తి పరుల దగ్గరే ఇవాళ మన మందిరంలో చేరి దేవుని ఆరాధిస్తున్నాము. నిజంగా అలాంటి భక్తి పరులే మనకు కావాలని కోరుకోవాలి. దేవుని పిల్లరా, అలాంటి భక్తి పరుల దగ్గర మనం ఉంటే మనకు జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా మారిపోతాయి. దేవుని పిల్లరా, ఇంకా మనం చూడగలిగితే మనకు ఇంకొక వ్యక్తి కూడా కనపడతాడు. ఎవరు? మహానుభావుడైనా యేసయ్య కనపడతారు. ఏంటి లోకరక్షకుడని యేసయ్య దగ్గరకు వస్తే ఎలా ఉంటుందో తెలుసు. ఇది కూడా లోక సువార్తలో కొన్ని సందర్భం మనం చూస్తే ఇతని గురించి హెబ్రీ పత్రికలో ఏం మాట్లాడుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మాట్లాడతారు. హెబ్రీ పత్రికలో ఉంటుంది భాగం. మరి ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన మహానుభావుడు సువార్త ప్రకటించుకుంటూ ఏమండి ఈయన కూడా మరి వెళ్ళిపోతున్నప్పుడు అంట అయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్థానం కలిగిన స్త్రీ అంట మరి ఎక్కడెక్కడో తిరిగింది, ఎన్నో ఇబ్బందులు పడింది, ఆమెకున్న డబ్బంతా పోగొట్టుకుంది. చివరి కానీ ఆమె కూడా ఏం ఆలోచించిందంటే ఒక భక్తిపరుడి ప్రాంతంలోకి వస్తున్నాడు. ఏమండి ఒక భక్తిపరుడి ప్రాంతంలో లోకాసు వార్త 8వ అధ్యాయము 8:48 ఏమి రాయబడిందంటే ఒక భక్తిపరుడైన ఒక మహానుభావుడు ఈ మార్గంలోకి వస్తున్నాడు కనుక దేవుని యందు బహుభక్తి కలిగిన వాడు, బహుభయము కలిగిన వాడు ఆ దేవుని మాటలు తీసుకొని ఈ మార్గంలోకి వస్తున్నాడు కనుక నేను ఆ మహానుభావుడు చెంగు ముట్టుకుంటే నా జీవితంలో స్వస్థత వస్తుంది, మేలు జరిగిద్ది అని చెప్పేసి దేవుని పిల్లారా యేసుక్రీస్తు వస్త్ర చెంగు ముట్టిన మరుక్షణమే అతని జీవితంలో ఆమె జీవితంలో ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది అని చెప్తున్నాడు. అంటే ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనుడి దగ్గర మనం ఉంటే జరిగేది ఏంటో తెలుసా దేవుని పిల్లరా, మన జీవితాల్లో కూడా ఆత్మీయ అద్భుతాలు జరుగుతాయి, శరీర అద్భుతాలు జరుగుతాయి. దేవుని పిల్లరా, ఇవాళ చాలా మంది ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనుడు మాకొద్దు కానీ ఎంత బాగా తిట్టగలుగుతాడు ఇతరులని, ఎంత బాగా ఇతరులను దూషిస్తాడు, ఎంత బాగా వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు, ఎంత బాగా జోకులు వేస్తాడు. ఇలాంటి వాళ్ళని ఎదుర్కొని మంచి దైవభక్తుల దగ్గర ఉన్న విశ్వాసులు కూడా దేవుని పిల్లారా అడ్డగోలుగా తిట్టేవాళ్ళని, అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళని ఎన్నుకొని చాలామంది వాళ్ళ మీద ఇష్టపడిపోతున్నారు. అలా ఇష్టపడిపోవటం వలన నీ జీవితంలో జరగాల్సిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఇంకా జరగలిగితే ఒక ఆత్మీయ వరాన్ని కూడా మీరు వదిలిపెట్టుకొని వెళ్ళిపోతున్నారని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లరా, మనలో మనం వెంబడిస్తున్న దైవజనుడు దేవుని యందు భయభక్తులు గలవాడా లేదా? ఆ భయభక్తులు గలవాడి వలన వచ్చే దీవెనలు మనం పొందాలంటే ఆ భయభక్తులు కలిగిన వారి ఎడల నమ్మకం కలిగి మందిరంలో ఏమైందంటే నమ్మకస్తులుగా మనం ఉండగలిగితే అలాంటి దైవజనులు కనిపెట్టుకొని మన సంఘంలో ఉండగలిగితే దేవుని పిల్లరా మన జీవితాల్లో మేలులు, అద్భుతాలు, ఆత్మీయ ఫలాలు మనందరం కూడా పొందేవారిగా ఉండునట్లు ఈ మాటలు మన హృదయంలో వదిలిపరుచుకొని మనం వెళుతున్న దేవాలయంలో దైవజనుడు దేవుని యందు భయభక్తులు కలవాడా, ఇతరులను తిట్టేవాడా అని ఈ మాటలను బట్టి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని దైవజనులు వెంబడించే వారిగా ఉండాలని ప్రేమతో తెలియజేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు నాయనా. ఇదిగో తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన 3 వ్యక్తులు మేము చూసుకున్నాం తండ్రి. ఆ 3 వ్యక్తుల వలన వారి దగ్గర ఉన్న వారికి నా తండ్రి వారి ప్రభావం వారి వలన స్వస్థత, ఆరోగ్యం లేని పొందగలిగారు తండ్రి. మేము కూడా నా తండ్రి వెళుతున్న సంఘము దైవజనుడు నీ యందు భయభక్తులు కలవారా కాదని
మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ దైవజనుడు నేను నీ యందు భయభక్తులు కలిగిన వారిని ఎమ్మడించు తండ్రి, నీ వలన మేలు పొందేవారిగా ఉండటానికి కృపను అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, ఎంతమంది ఆసక్తి కలిగి లైవ్ చూస్తున్నారో వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఒక భక్తి కలిగిన మార్గంలో నీ పిల్లలు నడిపించమని తండ్రి, వారి కుటుంబంలో ఏం అవసరమో తండ్రి ప్రతి అవసరత తీర్చిన తండ్రి ఆ కుటుంబాల ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు అందరూ వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం ప్రతి వ్యక్తి కూడా తండ్రి ఇదిగో తండ్రి జూడిత CGC తను ఓపెన్ చేసి చూడగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.